బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ పోరు ఉధృతం చేసింది. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లారు. చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో హస్తినకు బయలుదేరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని ఈ నెల 6న ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. ఇది కిషన్ రెడ్డి, రామచంద్రరావు మాటల ద్వారా అర్థమైంది. మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు, మరి ఆ మోడీ గారు ఎందుకు బీసీల పట్ల ప్రేమ కనపరచట్లేదు? ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి కాబట్టి 2 చట్టాలు అసెంబ్లీ తీసుకురావడం జరిగింది. 50% సీలింగ్ అధిగమించేందుకు మా ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ పోయి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవినీతికి సంబంధం లేనట్టు బీసీల గురించి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడితే బీసీలు నమ్మరు. శాంతియుతంగా గాంధీ మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే. మనం ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు. దాని కొరకు ఎవరు పిలిచినరా వచ్చినరా నా పార్టీ నీ పార్టీ వద్దు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి బిడ్డ ఈ సాధన లోపల, ఈ పోరాటం లోపల, ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాలసీ వాళ్ళు ఏంది ఎక్కడ దిగినా కూడా ఆ కార్డును తీసుకొచ్చి, ముస్లిం కార్డు ముందు తీసుకొచ్చి ఏదో దీన్ని తప్పించుకొని పోతాం అనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 42% రిజర్వేషన్స్ జరిగితే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ బిడ్డలే ఉంటారు, బీజేపీకి సంబంధించిన బీసీ బిడ్డలు ఉంటారు, బీఆర్కి సంబంధించిన బీసీ ఉంటారు, తెలంగాణ బీసీ బిడ్డలు ఉంటారు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. కారణాలు వెతికి దీన్ని పోస్ట్పోన్ చేయడం అంటే రేపు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఖచ్చితంగా దీన్ని చవి చూస్తారని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం.